అఖండ సద్గురుభ్యో నమః. అందరికీ జై గురు. అందరికీ వందనములు. మనం ఇప్పుడు పాలాంశ కుసుమం వృధ అనే ఒక కథను చెప్పుకుందామండి. చాలా పాత కథలు ఇవి. ఒక గ్రామంలో చదువు సంస్కారం గల ఒక చక్కని బ్రాహ్మణ కుటుంబం ఉండేది. ఆ కుటుంబం వాళ్ళందరూ కూడా ఆంధ్ర సంస్కృతముల యందు చక్కని పాండిత్యం గలవారే. ఆ గృహస్థునకు 4 కుమారుల తర్వాత శారద అను ఏకైక పుత్రిక కలిగింది. రూపమున రంభ, చదువునకు సరస్వతి. ఆమెకు 8వ ఏడు దొరబడింది. తండ్రి యగు వెంకటావధానులు వరాన్వేషణకు బయలుదేరాడు. తిరిగి ప్రాణం విసిగెత్తింది. కుమార్తెకు తగిన వరుడు లభించలేదు. ఆయన చివరకు దూర గ్రామంలో ఒక మహాపండితుని దర్శన భాగ్యం ఆయనకు లభించింది. ఆయన సిరి సంపదలలో కూడా తనకన్నా అధికుడే. ఆయనకు 16 వర్షప్రాయుడగు సూర్యశాస్త్రి అను ఏకైక కుమారుడు. మన్మధుని వంటి శరీర సౌందర్యం గల ఆ బ్రాహ్మణ కుమారుణ్ణి చూడటంతోనే వెంకటావధానుల హృదయం ఉప్పొంగిపోయింది. వెంటనే వివాహం స్థిరపరచెను. 1 నెలలోపులోనే వివాహం జరిగిపోయాను. 4 సంవత్సరములు గడిచిపోయాను. దూర గ్రామం ఒకటి చేత సూర్యశాస్త్రి మరల అత్తవారింటికి పోనేలేదు. ఆ సంక్రాంతి పండుగకు వెంకటావధాని స్వయంగా వెళ్ళి పండుగకు అల్లుడిని తన ఇంటికి తోడుకొని పోయాను. ఇంచుమించు తన వయసులోనే ఉన్న బావమరుదులు అందరూ అప్పటికే మహాపండితులైరి. వారిలో వారు జరుపు సాహిత్య గోష్ఠి శాస్త్ర చర్చలతో 12 ప్రాయమగు శారద మధ్య పాల్గొనుచుండెను. ఈ ఇష్టాగోష్ఠులలో గాని శాస్త్ర చర్చలతో గాని సూర్యశాస్త్రి మౌనంగా తల వంచుకుని ఒకచోట కూర్చున్నాడు. ఏమి బావగారు, మీ అభిప్రాయం ఏమి అని చర్చకు పురుగొలుపుచు భావమర్దులు ఇతన్ని మౌనం చూసి ఇతడు కేవలం పండిత పుత్రుడేనని వెంటనే గ్రహించిరి. తన భర్త విద్యాగంధం ఎరుగని వింత పశువని శారద చిలిపిగా అతడిని గురించి నామరూపాల నాజుకే గాని పాలాంశ కుసుమం వృధ అని భర్తను గేలి చేయుచు అన్నగారులతో పలికాను. సూర్యశాస్త్రికి ఆ మాటలు అగమ్య గోచరములైనను బావమర్దులు పకపక నవ్వుటచే తన్నేదో గొప్ప తిట్టిందని సూర్యశాస్త్రికి చాలా అభిమానము కోపము కలిగిన. అవేమీ బయటపడకుండా నిగ్రహించుకుని అర్ధరాత్రి సమయమున ఎవ్వరికీ చెప్పకుండా అతడు అత్తవారిల్లు వీడిపోయాను. తానెటులైన మహాపండితుడై రావలెను. ఇదే అతని ఏకైక ఆకాంక్ష. ఏకైక దీక్షతో అతడు అచిరకాలంలోనే కాశీనగరం చేరాడు. అక్కడొక మహాపండితుని ఇల్లు వెదికి పట్టుకొనెను. గురువుగారి పాదముల మీద వ్రాలి విద్యాదానం చెయ్యమని వేడుకున్నాడు. అటులే నాయన, పాదములు ఇడిచిపెట్టు, వెళ్ళి స్నానం చేసి ముందు భోజనం కానియ్యు అని గురువుగారు అతనికి పెరట్లో ఉన్న నూతి వైపు దారి చూపెను. ఆజానుబాహుడైన సూర్యశాస్త్రికి పెరట్లోనికి పోవు ద్వారం కొంచెం పొట్టిగా ఉండుచే తలకు దెబ్బ తగిలింది. అబ్బా అని తలను ఒకసారి తడుముకొని వెళ్ళి స్నానం చేసి మరలా ఆ గుమ్మంలోనికి వచ్చేటప్పుడు ద్వారబంధం తలకు తగిలింది. అబ్బా అని మళ్ళీ తల తడుముకొడుచు సూర్యశాస్త్రి లోపలికి అరదించాడు. ఇంతలో గురువుగారు ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు. భార్యను పిలిచి అతనికి నెయ్యి వడ్డించవద్దని, తాను తిరిగి చెప్పే వరకు ఆముదం మాత్రమే అన్నంలో వెయ్యమని చెప్పి ఆజ్ఞాపించి ఉన్నారు. సూర్యశాస్త్రి తొందరగా భోజనం ముగించి మరలా వినయముగా గురువుగారిని చదువు చెప్పుండని వేగరపరచసాగాను. గురువుగారు అతన్ని వెంట పెట్టుకుని చెరుగట్టు మీద నీలాటి రేవులో ఒక చెట్టు కింద కూర్చోబెట్టి ఇసుకలో ఓనమాలు రాసి ఇవి దిద్దుగునుచు ఉండమని చెప్పి ఇంటికి పోయాను. ఇంటికై ఏతించు మధువతులెల్లరూ నవ యవ్వనుడు సురద్రూపి అయి ఉన్న ఈ పరదేశీ బ్రాహ్మణుడెవడో ఈ వయసులో గుంట వానమాలు దిద్దుచున్నాడే అని పరిహాసములాడుచు అతన్ని చూచి పకపకలాడుచు ఒయ్యారాలు వెలకబోయుచుండ్రు. కానీ అక్షరాభ్యాస దీక్షలో ఉన్న అతని దృష్టి మాత్రం ఆకర్షించలేక తామే చిన్నపుచ్చుకొని మరికొంత ఆశ్చర్యం అభినయించి గృహమునకు వెళ్ళిపోయిరి. సూర్యశాస్త్రి సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వెళ్ళి గురువుగారికి తాను నేర్చిన అక్షరములు రాసి చూపించాను. రాత్రి పెరట్లోనికి వెళ్ళినప్పుడు గుమ్మం యథారీతిగా అతన్ని సన్మానించెను. గురుమాత అన్నమున ఆముదమే వడ్డించెను. విద్య అభ్యాసం చేయించు
ఆంధ్ర గీరవాణ భాషలను అచిరకాలంలోనే సూర్యశాస్త్రి అభ్యసించుటయే కాక సాంగోపాంగముగా వేదాధ్యయనం గావించి చివరకు న్యాయ వేదాంత శాస్త్రములు కూడా చదివి విద్య పూర్తి చేసిన నాడు ఉదయము స్నానంకై పెరట్లోనికి పోవుటలో యథారీతిగా అతని శిరోభాగమునకు సత్కారం జరిగెను. అతడు వెంటనే వెనుదిరిగి, ఏమిటండి గురువుగారు, ఈ ద్వారబంధ ఇంత చిన్నగా చేయించిరేమండి అనెను. గురువుగారి సహభక్తినే భోజనం చేయించు, అమ్మగారు ఈ అన్నం కొంచెం ఆమదం వాసన వేస్తుందేమండి అని ప్రశ్నించెను. గురు దంపతులు చిరునవ్వు నవ్వుకున్నారు. భోజనమైన విదప గురువుగారు, సూర్యశాస్త్రి, నీకిక చదువు రాదు, అయినా నేను చెప్పగలిగిన విద్య అంతయు నీకు చెప్పుట అయింది, ఇక నీవు ఇంటికి పోవచ్చు అని సెలవిచ్చి ఉన్నారు. సూర్యశాస్త్రి కాశీ గంగను కావడి కట్టుకుని గృహోన్ముఖుడై బయలుదేరాడు. ఆదిలో అత్తవారి గ్రామమే అరుదించింది. ఊరు బయట చెరువుగట్టుపై విడిది చేసి స్నాన సంధ్యా అనుష్ఠానములు నెరవేర్చుకునుచున్నాడు. అతని భావమరుదుల గ్రామంలో సంపన్న గృహస్థులై ఉండి యాతాయుత అతిథి అభాగ్యగతులకు ఆతిథ్యమిచ్చుటలో పేరు పొంది ఉన్నారు. వారు కూడా స్నానాదులకై అటకేతించి సాక్షాత్ ప్రవరాక్య కుమారుని వలె బ్రహ్మ తేజస్సు విరచిమ్ముతూ ఉన్న ఆ 25 బ్రాహ్మణ కుమారుని చూసి చాలా ఆకర్షంపడి దగ్గరికి వచ్చి నమస్కరించి, ఈ దినము మా ఇంట మా ఆతిథ్యం స్వీకరించుండని వారతన్ని వినయంగా ప్రార్థించారు. సూర్యశాస్త్రి వెంటనే వారిని గుర్తించాను. కానీ వార సంస్కారం ఎరుగని తల జుట్టు, మీసకట్టు, గడ్డములతో ఉన్న అతన్ని వారు గుర్తించలేకపోయారు. అత్తవారింట నుండి అకస్మాత్తుగా అదృశ్యుడైపోయిన అల్లుడు అభిమానంచే ఆత్మహత్య చేసుకునే ఉండును. అతడు తిరిగి రాగలడనే అడియాసకు లోనై ఆడపిల్ల నటులు అలంకారం చేసుకొనిస్తారా అను ఆసమ్మ బోసమ్మలు ఊరి అమ్మలక్కలు దవళ్ళు నొక్కునుచున్నారు. అయినను అల్లుడు ఇల్లు విడిచి 5 ఏండ్లైనది. అతడు తప్పకుండా ఆత్మహత్య చేసుకునే ఉండునని భావించి నమ్మి ఆ తండ్రి, అన్నదమ్ములు, ఆడపడుచునకు శిరోమండనం కూడా గావించి ఉండిరి. నేడు సూర్యశాస్త్రికి ఆతిథ్యమిచ్చుటకు ఆమెయే వంట చేసి వడ్డించుచుండెను. సూర్యశాస్త్రి భార్యను చూసి జాలిపడ్డాడు. కానీ అతని హృదయంలో నాటుకున్న ఆమె అన్న ఎగతాళి మాటలో అంతఃకరణం అవమానంచే ఉడుగుచునే ఉండెను. శారద చారు వడ్డించెను. ఇంగువ, జీలకర్ర మిశ్రమమైన ఆ చారు ఘుమఘుమలాడుచుండెను. కానీ రుచి లోపించెను. వెంటనే భార్య దిక్కు ముఖమై సూర్యశాస్త్రి ఇలా అన్నాడు, చారు చారు సమాయుక్తం, హింగు జీలక మిశ్రుతం, కించిల్లవణ శూన్యంచే పాలాంశ కుసుం వృధా అని అంటూ భార్య వైపు ఎగతాళిగా చూశాను. శారద ఒక్క క్షణం అతన్ని తేరిపారా చూసి భర్తయని గుర్తించి చారగినితో సహా పారిపోయాను. శారదా అన్న పిలుపుకామె మీ బావగారురా అని లోనుండి సన్నసన్నగా తియ్యగా పలికెను. ఇక ఆ మరునాడే సూర్యశాస్త్రికి ఆయుష్కర్మ, అభ్యంజన స్నానము, నూతన వస్త్ర అలంకారము, యథాశాస్త్రీయంగా గర్భాధానకాండ జరిగింపబడింది. విద్యాతురాణం న సుఖం న నిద్ర అనగా విద్యయందు ఆర్ద్రత గలవాడు నిద్రాసుఖము గాని తదిన సుఖములు గాని అభిలషించడు అన్నట్లుగా సూర్యశాస్త్రి ఎట్లు ఏకైక దీక్షతో విద్య సంగ్రహణమునర్చునో సూచితిరి కదా. బ్రహ్మ విద్య ఆర్జనకు కూడా అటువంటి ఏకైక దీక్ష ఎంతయో అవసరం. కనుకనే నలుదిక్కుల ఇల్లు కాలుచుండగా లోపల చిక్కుపడిన వ్యక్తి తొందరగా బయటపడటకి ఎంత తహతహలాడును, అలాగే ఈ సంసారం అనే దావానకాలం నుండి బయటపడటకు అటువంటి తహతహ కలుగుటయే ముముక్షత్వం అన్నారు. అట్టివారే బ్రహ్మ విద్యకు అర్హులు, అటువంటి వారే పూర్ణాధికారి అని మన పెద్దలు, గురువులు సెలవిచ్చి ఉన్నారు. అటువంటి పూర్ణాధికారి మనం కూడా పొందాలని
ఈ కథ మనకు ఉదాహరణ రూపంగా తెలియజేస్తుందండి. అందరికీ ధన్యవాదాలు, అందరికీ వందనములు, అందరికీ జై గురు. లోకా సమస్త సుఖినో భవంతు. అఖండ సద్గురుభ్యో నమః.